సోదరి సోదరులారా, అనంతపురం జిల్లా ఇక్కడ రాయదుర్గం డివిజన్లో గుమ్మగట్ట మండలం పుల్లకుంట గ్రామంలో కనీసం దగ్గర దగ్గర 300 ఇండ్లు ఉన్నాయి. 4 నెలల కిందట సర్వే చేసినాము. సర్వే చేసి మన ఎంఆర్ సార్ కూడా అర్జీలు ఇచ్చినాము. ఒక అర్జీ కూడా ఇచ్చిపోయినాము. ఇప్పుడు సర్వే చేసిందే ఆ అర్జీలన్నీ ఉంటాయి కదా, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు కోర్టు నుంచి వచ్చిండే నోటీసు, వాళ్ళది ఆ, గుర్తు కట్టిండేది, కరెంటు బిల్లు, ఇవన్నీ రెఫర్ చేసి అర్జీ రాసి మా లెటర్ ప్యాడ్ మీద సార్కి ఒక 50 ఇండ్ల దాకా ఇప్పుడు అర్జీలు ఇచ్చినాము. ఆడ దగ్గర దగ్గర 300 ఇండ్లు ఉన్నాయి. ఇంకా వలసలు వెళ్ళిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకే అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే వాళ్ళకి ఆ, అక్కడ వాళ్ళకి న్యాయం చేయాల. ఇప్పుడు సార్ కూడా మంచి ఒక మాట చెప్పినాడు, మీరు కూడా అక్కడ భూమి ఎక్కడైనా ఉంటే సర్వే చేయండి, మేము కూడా చేస్తాం, వీళ్ళకి న్యాయం చేద్దాము అనే మాట చెప్పినాడు. సంతోషమే. అది కాక మొన్న అవి ఇచ్చింది, అప్పుడు 3 నెలల కింద ఇచ్చిన తర్వాత కలెక్టర్ సార్ కూడా పోయి అర్జీ ఇచ్చినాము. అది కూడా రిఫర్ చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చి 50 ఇండ్లు 50 కుటుంబాలకు ఇచ్చినాము. దీనిపైన 300 కుటుంబాలు దగ్గర దగ్గర పైన ఉంటాయి. ఇంకా పూర్తి వలసల పోయిన చాలా మంది ఉంటారు. అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మేము కార్యకర్తలు అంతా వచ్చి ఇక్కడ సార్కి ఒక అర్జీ ఇస్తే సార్ కూడా చాలా సంతోషమైన మాట చెప్పినాడు. ఇలాగా చెప్తే మేలు ప్రజలకు కూడా, వాళ్ళకి ఇల్లు లేకున్న వాళ్ళకి లేదు, బాగుంటుంది. వాళ్ళు తడబడుతున్నారు. ఏంటి తడబడుతున్నారంటే ఎప్పుడు మాకు నోటీసులు వస్తున్నారు కోర్టు నుండి, ఎప్పుడు నోటీసులు వస్తున్నాయి. అది ఇండియమెంట్ ఊర్లో ఉంది, ఇండియమెంట్ ల్యాండ్. దాంట్లో ఏమి చెనిక్కాయలు పండవు, ఏం పండవు, ఏమీ కాదు. అక్కడ కొన్ని కొన్ని దేవస్థానాల గుళ్ళు కట్టుకుంటారు, ఈ స్కూల్ అక్కడే ఉంది. అవన్నీ తీసేసిన తర్వాత కదా వీళ్ళు కూడా ఇబ్బంది. అలాగే లేకున్నట్లా వీళ్ళకి ప్రెజర్ చేస్తున్నారు. కాబట్టి దానికే మీరు ముందే సార్ ఇప్పుడు ఇల్లు ఇస్తేనే మాకు న్యాయం చేయండి అని ఒక అర్జీలు ఇచ్చినాం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ.